నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో జామాయిల్ చెట్లు అక్రమ నరికివేతపై అగ్రిగోల్డ్ ఏజెంట్లు బాధితుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు దామ వెంకయ్య మండిపడ్డారు. అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన జామాయిల్ చెట్లను అక్రమార్కులు గత 20 రోజులుగా నరికేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజా సంపదను కొల్లగొట్టి అక్రమార్కులు జేబులు నింపుకున్నారని చెప్పారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐడిసి చేసిన భూముల్లో జామాయిల్ చెట్ల అక్రమ నరికివేత అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని అన్నారు. రాజకీయ నేతల ఒత్తిళ్లతోనే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అంటున్న దామా వెంకయ్యతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు అగ్రిగోల్డ్ ఏజెంట్ల బాధితుల పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు దామా వెంకయ్య ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ యొక్క ఉదయగిరికి సంబంధించినటువంటి వరికుంటపాడు మండలంలో కలప స్మగ్లింగ్పై ఆయన మాటల్లోని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, వరికుంటపాడు మండలంలో భారీగా ఈ యొక్క కలప స్మగ్లింగ్, ఈ యొక్క జామాయిల చెట్లు కూడా నరికివేసి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి. అక్కడికి మీరు వెళ్ళి కూడా పర్యవేక్షించారు. ఏమంటారు అసలు ఈ యొక్క అగ్రిగోల్డ్ భూముల్లో సంబంధించినటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేయడం పైన? గత 15-20 రోజుల నుంచి ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని వరికుంటపాడు మండలానికి సంబంధించిన దాంట్లో అగ్రిగోల్డ్ భూముల యొక్క బాధితులకు సంబంధించినటువంటి దాన్ని కోర్టు ఆర్డర్ మేరకు సిఐడి వారికి అప్పచెప్పబడింది. ఆ పొలాన్ని దాదాపుగా మన నెల్లూరు జిల్లాలో 3,312 ఎకరాల దాన్ని స్వాధీనం చేసుకొని ఉన్నారు సిఐడి వాళ్ళు. అయితే ప్రభుత్వం అంటే సిఐడి ఆధీనం అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండవలసిన భూమి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూమిలో యథేచ్ఛగా జామాయిలను కోట్ల విలువ చేసేది 15-20 అని చెప్తున్నారు. కానీ సుమారు 20 కోట్ల విలువ చేసేటటువంటి జామాయిలను తస్కరణకు గురైంది. ఈ అంశాన్ని మేము ఈ నెల అంటే ఫిబ్రవరి 5వ తారీఖున ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్కి పోతే ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి కూడా ఎస్ఐ భయపడి స్టేషన్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద సిఐడి వారిని కలిస్తే సిఐడి వారు మేము ఎంక్వైరీకి పోతామని చెప్పాను. 7-8 తారీఖు కూడా ఎంక్వైరీకి పోయిన వాళ్ళు కూడా ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా మేము ఎంఆర్ఓ గారిని చెప్పిందంటే ఇప్పటి వరకు పోయిన దాని మీద విచారణ జరపమని, అలాగే అక్కడ ఉన్నటువంటి జామాయిల్ని కూడా ఎత్తుకొని పోనీయకుండా చేయమని చెప్పి ఎంఆర్ఓని కోరడం జరిగింది. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పిన ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ కర్ర కూడా లేదు. అంటే దొంగలు పుష్ప 3 లాగా ఉంది తప్ప మరొక పద్ధతిలో లేదు. అసలు ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డిని చూసి అందరూ భయపడుతున్నారు అనేటటువంటి అభిప్రాయం కలిగేది. ఇప్పుడు దానికంటే అన్యాయంగా ఎంఆర్ఓలు కానివ్వండి, ఎస్ఐలు కానివ్వండి, సిఐలు కానివ్వండి, ఎవడైనా బాధితుడు పోయి ఇది అన్యాయం జరిగిందా అంటే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు. అందులో భాగంగానే వరికుంటపాడులో యథేచ్ఛగా జరుగుతూ ఉంటే అటు ఫారెస్ట్ వాళ్ళు కానీ ఏదైనా చిన్న కర్రలు మన బస్సులోనో దేంట్లోనో 2 కర్రలు కానీ ఎత్తుకొని వస్తే ఫారెస్ట్ నుంచి వెంటనే పట్టుకుంటారు. మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమిటి ఏదైనా ప్రశ్నించేవాడు. అలాంటిది 25 కోట్ల పైన విలువ చేసేటటువంటి జామాయిలు ఎత్తుకొని పోతూ ఉంటే వాళ్ళందరూ ఎక్కడ నిద్రపోతున్నారు ఏం అర్థం కాలేదు. ఈ అంశం మీద అగ్రిగోల్డ్ బాధితులను కలుపుకొని సిపిఐ నాయకత్వాన మిగిలిన రాజకీయ పార్టీలను కలుపుకొని దానికి వ్యతిరేకంగా మేము మార్చి నెలలో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవాలని, ఇప్పటి వరకు ఎవరైతే దాన్ని ఎత్తుకోకపోయినారో వాళ్ళని గుర్తించాలని, అలాగే ఎంఆర్ఓ గారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా జరుగుతోందంటే అసలు ఈ ప్రభుత్వం ఉందో లేదో జనానికి అనుమానం కలుగుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం, కలెక్టరు, ఎస్పీ గారు కూడా స్పందించాలని, సిఐడి వాళ్ళు కూడా నిద్రపోవడం మానుకొని వాస్తవాలను గుర్తించి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించాలని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి అప్పచెప్పబడింది కోర్టు, సిఐడి వాళ్ళ ఆధీనంలో ఉండాలని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా మాకేమీ సంబంధం లేదు, మాకు ఎంఆర్ఓ దగ్గర నుంచి కంప్లైంట్ రావాలా లేకపోతే బాధితుల నుంచి కంప్లైంట్ రావాలన్నది బాధ్యత, రక్షించాల్సిన బాధ్యత వాళ్ళది. అలాంటి సిఐడీలు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం కరెక్ట్ కాదు. వెంటనే దాని మీద స్పందించాలని కోరుతూ ఇటు అగ్రిగోల్డ్ ఏజెంట్ల బాధితుల పరిరక్షణ కమిటీ కార్యాచరణ రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది సార్? ఈ యొక్క అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమార్కులు నరికివేసుకుంటూ ఎవరికి వారు అయితే వెళ్తూ ఉన్నారు, దీని మీద మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి సిపిఐ రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా
గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమం చేశాము. ఈ ఉద్యమ కాలంలోనే కొంత డబ్బు ఇవ్వడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి కాలంలో కూడా కొంత డబ్బు ఇవ్వడం జరిగింది. డబ్బు ఇచ్చి జరిగే క్రమంలో ఈ తోటలు వాటి వాల్యూ కూడా పెరగడం జరిగింది. అయితే ఈ పెరిగిన సందర్భంలో కూడాను అనేక చోట్ల అంటే రాష్ట్ర వ్యాప్తంగాను అలాగే వివిధ ఇతర రాష్ట్రాలు తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రంలోనూ బాధితులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు కానీ తీసుకుంటే అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించినట్టు అందరికీ న్యాయం చేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఎందుకో దాంట్లో ఉత్సాహం చూపించడం లేదు. ఈ అంశాలను పరిశీలించిన తర్వాత సిపిఐ అలాగే అగ్రిగోల్డ్ బాధితులతోటి ఈ నెల 13, 14 తారీఖుల్లో ఒక మీటింగ్ పెట్టుకొని భవిష్యత్తు కార్యాచరణ అంటే ఇక నుంచి అగ్రిగోల్డ్ భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా అవసరం వస్తే ఇప్పుడు ఉదాహరణకి వరికుంటపాడు జామాయిల తోటలకు మేమే తోటల్లోకి పోయి మేమే కర్ర కొట్టడానికి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని అనుకుంటున్నాం. ఈ అన్ని అంశాలను కూడా ఈ నెల 13, 14 తారీఖు జరిగేటటువంటి మీటింగ్లో చర్చించుకొని చట్టపరమైన అంశాలను కూడా సిఐడి వారికి తెలియపరిచి వారు సక్రమంగా వ్యవహరించకపోతే మేము ప్రత్యక్ష కార్యాచరణ కూడా పోతామని చెప్పని తెలియజేస్తున్నాం. అంటే ఇటు అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఈ యొక్క జామాయిల చెట్ల నరికివేతకు సంబంధించి ఇటు అగ్రిగోల్డ్ బాధితుల ఏజెంట్లు పరిరక్షణ కమిటీ వారు కూడా ఇటు ఆ యొక్క నరికివేత పైన అధికారులు స్పందించకపోవడం, గత 20 రోజులుగా జరుగుతున్న అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో అగ్రిగోల్డ్ బాధ్యతలకి న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తామని చెప్పి కూడా ఇటు అగ్రిగోల్డ్ పరిరక్షణ కమిటీ వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.